హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపించేస్తారు. తన పేరు వచ్చేసి హాయి ఉంటుంది. తనేమో ఒకసారిగా కార్లో నుంచి దిగిన వెంబడి ఒక అమ్మాయి వచ్చేసి హీరో ఫేస్ అనేది వాటర్ పోసేస్తుంది. తనే అనమాట మన మెయిన్ లీడ్ హీరోయిన్. తన పేరు వచ్చేసి జియా ఉంటుంది. కోపంగా నీళ్లు పోసి నీకెంత ధైర్యం ఉంటే నా ప్రాజెక్ట్ని తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు అలా చేయగలవు అనుకుంటూ ఉంటావు. ఒక్కసారిగా తన పైన ఫ్లవర్ వాజ్ అనేది తలపైన పడేసరికి తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. తన కళ్ళు తెరిచి చూసేసరికి తన హాస్పిటల్ అనేది ఉంటుంది. అలా మన హీరో ఏమో ఇవి ఎన్ని వేలు అని చూపించేసరికి హీరోయిన్ కోపంగా తనకేమైనా పిచ్చి పట్టిందా ఏంటని, ఇలా కాదు నా ప్రాజెక్ట్ నేను సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నాకు మతి మరుపు ఉన్నట్టు యాక్టింగ్ చేయాలని చెప్పి నువ్వెవరని చెప్తాడు. ఆ మాట విన్న హీరో ఇదే మంచి అవకాశం అని చెప్పి నేను నీ బాయ్ ఫ్రెండ్ని మనం 8 yearsగా రిలేషన్లో ఉన్నామని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ కోపంగా చిన్న గతంలోకి అనేది వెళ్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్లోనేమో వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి లవర్స్ అయి ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తారో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కానీ గొడవ కావడంతో ఇప్పుడు పూర్తిగా శత్రువులు అయిపోతారు. అలా హీరోయిన్ ఏమో తన స్టడీ కంప్లీట్ అయిపోయి వాళ్ళ కంపెనీ చూసుకుంటూ ఉంటే అప్పుడే షన్ ఫ్యామిలీలో నుంచి ఒక ప్రాజెక్ట్ హీరోయిన్కి రావాల్సినది హీరో తీసుకుంటున్నాడు అని తెలుసుకొని హీరోయిన్ చాలా కోపంగా హీరో వాళ్ళ కంపెనీ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి హీరో రావడం చూసి ఉన్న వెంటనే తన అనేది హీరో వైపు ఆ వాటర్ అనేది పోసేస్తుంది. అలా పోసేసి నువ్వు ఇంకొకసారి నా ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా ఇలా చేస్తే నేను అస్సలు ఒప్పుకొని వెంటనే నా ప్రాజెక్ట్ నేను ఇచ్చేయని చెప్తే హీరో ఏమో నువ్వు ఈ ప్రాజెక్ట్ నేను తీసుకున్నాను ఎవరు చెప్పారనేసరికి అప్పుడే ఒక్కసారిగా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడికి ఆల్రెడీ షెన్ వచ్చాడు కదా, నువ్వు తనతో మాట్లాడుతురని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటావు. ఒక్కసారిగా ఫ్లవర్ వాజ్ అనేది కింద పడిపోతుంది. ఇది అన్నమాట హీరోయిన్కి జరిగింది. కానీ తనకి ఫ్లవర్ వాజ్ పడినా కానీ కోపంగా రక్తం వస్తున్నా పట్టించుకోకుండా నువ్వు ఎప్పటికీ కూడా నా ప్రాజెక్ట్ తీసుకోలేవు, నా ఎనిమి ఆ ప్రాజెక్ట్స్ తీసుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటా అనుకున్నావని హీరోకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన హీరో తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ డాక్టర్ ఏమో తనకి ఏం పర్లేదు తను చాలా బాగుంది అని చెప్పేసరికి హీరో కొంచెం రిలీఫ్ అయిపోతాడు. ఎందుకంటే నిజానికి హీరో ఎప్పుడు కూడా తను ఒక శత్రువులా చూడడు, ఇప్పటికీ కూడా తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి మెలకువ రావడం చూసిన డాక్టర్ ఉండేసి చూసేవా తనకి మెలకువ అని డాక్టర్ చెప్పేసరికి హీరోయిన్ ఇలా కాదని మళ్ళీ తను పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అలాగే హీరో వాళ్ళ పేరెంట్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇద్దరు కూడా కలిసి అబ్రాడ్కి అనేది వెళ్ళిపోయి ఉంటారు. కానీ హీరోయిన్కి వాళ్ళ ఇంట్లో తినే ఫుడ్ అసలు నచ్చదు. హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న మేడ్ ఏమో చాలా బాగా చేస్తుందని తనకి అసలు ఏది కూడా గుర్తులేదన్నట్టు యాక్టింగ్ చేయాలని చెప్పి వెంటనే కళ్ళు తెరిచి హీరో వైపు చూసేసరికి హీరో ఏమో తన వేళ్ళని ఆడిస్తూ ఇవన్నీ అని అడిగితే హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టినా నాకు అసలు గుర్తులేదు అయినా నువ్వెవరని చెప్పేసరికి అప్పుడే హీరో డాక్టర్ దగ్గరికి అనేది వెళ్ళేసి ఏం జరిగింది ఫస్ట్ తనకి మొత్తం చెప్పనేసరికి ఆ డాక్టర్ ఏమో నేను ఇప్పుడే కదా కొత్తగా డాక్టర్ అయింది చూస్తూనే ఉండనని నేను ప్రతి ఒక్క బుక్ కూడా ఇందులో రాసుకున్నానని చెప్పి ఆ బుక్ అనేది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అన్వేషణ రావడంతో ఇది కేవలం ఒక చిన్న మతి మార్పు మాత్రమే, ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసరికి అది విన్న హీరోని ఇలానే నేను యాక్టింగ్ చేయాలని చెప్తుంది. అప్పుడు హీరో కూడా నమ్మేస్తాడు. అలా వెంటనే తనకు వచ్చింది కాబట్టి నేను ఎవరో గుర్తున్నది, తను ఇప్పుడు నన్ను శత్రువు కూడా అనుకోదు, ఇదే మంచి అవకాశం అని చెప్పి మన ఇద్దరం కూడా చాలా రిలేషన్లో ఉన్నాం 8 yearsగా, మనం త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ కోపంగా నీకెంత బుద్ధి లేదు, అసలు నిజాలు చెప్పకుండా మన ఇద్దరం 8 years రిలేషన్లో ఉన్నామని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఏమో తనకి కిస్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనేది పక్కకు జరుగుతుంది. తర్వాత తనకు మొత్తం కూడా నార్మల్ అయిపోయిందని తను డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అక్కడ కూర్చుని ఉంటుంది. అలా కూర్చొని కోపంగా నేను అసలు నేను వదిలిపెట్టను, నువ్వు ఎలా నాకు శత్రువు అయ్యావో నాకు తెలియదు అనుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో వాళ్ళంతా కూడా కలిసి స్కూల్కి అనేది జాయిన్ అయిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి చాలా క్లోజ్గా ఉంటారు. హీరోకి ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా కానీ హీరో వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోడు. కానీ మన తింగరి హీరోయిన్ అంటేనే తనకి చాలా ఇష్టం. మన హీరోయిన్ కూడా చాలా బాగా చదువుతూ ఉంటుంది. అప్పుడే హీరో ఉండి హీరోయిన్ బ్యాగ్ తీసుకొని ఇదిగో నీకు ఎంత ఇష్టమైన స్వీట్ చాక్లెట్ తెచ్చానంటే హీరోయిన్ సరే అని తీసుకుంటుంది. అలాగే తనకి ఇష్టమైనటువన్నీ కూడా తిని చెత్త అనేది పాడేస్తూ ఉంటే మన హీరో అవన్నీ కూడా చూసి తన దగ్గరకు వెళ్ళి తనే డస్ట్బిన్ తీసి మళ్ళీ క్లీన్ చేసేస్తూ ఉంటాడు. అదంతా చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మిగతా క్లాస్మేట్స్ అంతా కూడా చూసారా వాళ్ళు ఇప్పటికీ కూడా రిలేషన్లోనే ఉన్నారు చిన్నప్పటి నుంచి అని చెప్తే అలాగే గ్రౌండ్లో కూడా సేమ్ అలానే ప్రతి ఒక్కటి కూడా హీరో తన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే హీరోకి ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చేసరికి హీరో నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ అలానే మేము ఇంకెప్పటికి కూడా ఇలానే ఉండిపోతాం,
వెళ్ళిపోతాము. త్వరలోనే పెళ్లి చేసుకుని నేను ప్రెగ్నెంట్ అయితానని ఇక్కడ ఇమాజినేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా ఒక పర్సన్ అనేది ఎంట్రీ ఇచ్చేస్తాడు వాళ్ళ స్కూల్లోకి. ఆ పర్సన్ పేరు అనమాట షన్. తను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉండడంతో హీరోయిన్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని పొరపాటున ఒక మాట చెప్పేస్తుంది. అంతే హీరో చాలా కోపంగా చూసేస్తాడు. అలా చూడడంతో హీరోయిన్ ఏమీ తెలియనట్టు మళ్ళీ క్లాప్స్ కొట్టేస్తుంది. అలా అప్పుడే హీరోయిన్ కి ఏదో డౌట్ రావడంతో అక్కడ హీరో లేకపోతే షన్ అది క్లారిఫై చేసేసరికి అది విన్న హీరోయిన్ చాలా మంచిగా చెప్పావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసరికి అప్పుడే వచ్చిన హీరో వినేస్తాడు. అలా విని హీరోయిన్ అన్ని పట్టించుకోకుండా షన్ కి చాలా క్లోజ్ అవుతుందని చాలా కోప్పడతాడు. అలా వాళ్ళిద్దరు కూడా బద్ద శత్రువులు అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళమని చూస్తే చాలా మంచి పడుతూ ఉంటుంది. తన కార్ డ్రైవర్ కి ఫోన్ చేసినా కానీ ఇప్పుడు రాలేనని చెప్పేసరికి హీరోయిన్ ఎలా వెళ్ళాలని చూస్తూ ఉంటే అప్పుడు హీరో ఏమో తన కోసం గొడుగు తీస్తాడని చెప్తే హీరో తను పట్టించుకోకుండా కిందికి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో తను చాలా కోపంగా ఉన్నాడేమని చెప్పి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా షన్ తన దగ్గరకు వచ్చి తన గొడుగును అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఎవరా అని చూస్తే అక్కడ షన్ ఉండడంతో సరే అని తనతో పాటు అనేది వెళ్ళిపోతుంది. కానీ హీరో నిజానికి తను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. తన దగ్గర ఆ గొడుగు లేకపోవడంతో గొడుగు తీసుకుని వద్దామని వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్తారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి లియా ఉంటుంది. తను కూడా గొడుగు రావడంతో తన దగ్గర గొడుగు లేవని చెప్పేసరికి హీరో తన గొడుగును అనేది ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి హీరోని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ మళ్ళీ ఏమీ కూడా జరగనట్టు ఇద్దరు కూడా కలిసి స్కూల్ కి అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కి అయితే సరే ఈ రోజు నా పైన నీకు కోపం లేదు కదా, మనం ఇక్కడ నుంచి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, కరెక్ట్ టైంకే వచ్చాం స్కూల్ కని అంటూ ఉండేసరికి హీరో మళ్ళీ తన బ్యాగ్ నన్ను తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో దగ్గరికి లీవ్ వచ్చేసి ఇదిగోండి మీరు నిన్న నాకు గొడుగు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తే హీరో కూడా సరే అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిగతా స్టూడెంట్స్ అమ్మాయిలంతా కూడా నిజంగా నేను చూసి హీరో చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నాడు, అందుకే నీకు గొడుగు ఇచ్చాడు, ఇన్ని రోజులు కూడా హీరోయిన్ తో పాటు తిరిగే వాళ్ళు తెలుసానంటే లీ ఏమీ తెలియనట్టు మేమిద్దరం క్లాస్మేట్స్ అని చెప్తారు. అలా గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. గేమ్స్ దగ్గర లీ కావాలనే హీరో లక్కీ బ్యాగ్ అనేది పట్టుకొని వస్తుంది. తన ఫ్రెండ్ ఏమో ఇది ఎవరిదని చెప్తే హీరోనే నాకు ఇచ్చాడని చెప్పేస్తుంది. అవన్నీ విన్న హీరోయిన్ ఏమో చాలా బాధపడుతుంది, ఎందుకంటే హీరో ఎప్పుడు కూడా తనకి అట్లాంటివి ఇవ్వలేదని. అలా హీరో అలాగే షన్ కూడా ఇద్దరు పోటీపడి గేమ్స్ ఆడుతూ ఉంటారు. హీరోయిన్ నిజానికి హీరోకి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. కానీ ఆ మాటలన్నీ కూడా విన్న హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. హీరో ఏమో అవేం తెలియక హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఏమో వాటర్ బాటిల్ ఇవ్వకుండా షెన్క్ అనేది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో చాలా బాధపడతాడు. అలాగే హీరో ఏమో హీరోయిన్ తాగుతున్న బార్ దగ్గరికి వచ్చేసి హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే అక్కడున్న మేనేజర్ ఏమో మీరు ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు, కానీ షెన్ అబ్రాడ్కి వెళ్తున్నాడంటే చాలా అమ్మాయిలు బాధపడతారని చెప్పేసరికి వెంటనే హీరో ఏమో షెన్క్ అనేది ఫోన్ చేసేస్తాడు. ఇదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ అవన్నీ కూడా వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా లక్ష్యం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ అని చెప్పి హీరో దగ్గర నుంచి ఎలాగైనా ప్రాజెక్ట్ నేనే దక్కించుకోవాలని చెప్పేసి హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి రాపో అని చెప్తే హీరోయిన్ నుండి నిజంగానే నిన్ను ఎప్పటికీ కూడా హస్బెండ్ అనే పిలుస్తానని చెప్పి హీరోయిన్ తన దగ్గరికి వెళుతుంటే హీరో ఏమో తను యాక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే 8 years నుంచి తన కోరిక అనమాట హీరోయిన్ తన హస్బెండ్ పిలవాలని, కానీ ఎప్పుడు కూడా పిలవలేదు. మరోవైపు హీరోయిన్ హక్ చేసుకుంటూ ఉంటే తను కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటుంది. కానీ వెంటనే తాను కంట్రోల్ చేసుకొని నార్మల్ అయిపోతుంది. అలా నార్మల్ అయిపోతే హీరోయిన్ ఏమో నాకు చాలా ఆకలి వేస్తుంది అని చెప్తే హీరో ఆయనే ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ కిచెన్ రూమ్ లోకి వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన చాక్లెట్లు ఆల్రెడీ తనకు ఉంటాయని తెలిసి ఆ చాక్లెట్లు అనేది చూస్తుంది. అలా చూసి తనకు దొరికినట్టు చాలా హ్యాపీగా తినేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా హీరో అనేది తన కోసమే తెప్పిస్తూ ఉంటాడు. సేమ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతే, హీరోయిన్ ఎప్పుడు చదువుతూ ఉన్నా కానీ తనకి ఎంత ఇష్టమైన చాక్లెట్స్ తింటేనే తనకి కాన్ఫిడెంట్ వస్తుందని తనకి ఇచ్చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి కూడా నూడిల్స్ తినడం అనేది కంప్లీట్ చేస్తే తను ఇంకా కొంచెం ఉంచో పెట్టేసరికి ఆ నూడిల్స్ అనేది హీరోనే తీసేసుకుంటాడు. ఎందుకంటే తను తిన్నది కదని చెప్పి అదే బౌల్లోనే సేమ్ మొత్తం తినేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా తనకి ఇంత ఆకలేస్తుందా, ఇంత మంచిగా తింటున్నాడని షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండేసరికి హీరో ఏమో ఫస్ట్ టైం హీరోయిన్ తిన్న ప్లేట్లో తిని
తిన్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఏమో తను ఒక రూమ్ లో వెళ్ళి పడుకుంటుంది, అది కూడా హీరో రూమ్ లోనే. అది చూసిన హీరో ఏమో కొంచెం ఇబ్బంది పడిపోతూ అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అలా అటు తిరుగుతూ ఉండేసరికి హీరోయిన్ వెంటనే లోపలికి రమ్మని పిలిస్తే ఏం కావాలని హీరో అనేది అడిగేస్తాడు. ఏం లేదు, నాతో పాటు కలిసి పడుకో అని చెప్పేసరికి, అంటే ఇద్దరం కూడా ఒకే రూమ్ లోనే పడుకుందాం అన్నంటే హీరో అదే మొద్దులో నేను వేరే రూమ్ లో పడుకుంటానని చెప్పి హీరోయిన్ ఏమో తన మనసులో ఉండి నువ్వు వేరే రూమ్ లో పడుకుంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ తీసుకుందామనే, నీకు అసలు ఆ ప్రాజెక్ట్ దక్కనియని చెప్పి మన ఇద్దరం కూడా కలిసే పడుకుందాము, మనం ఎన్నో నైట్స్ ఇలానే పడుకుని ఉంటాం కదా అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో షాక్ అయిపోతాడు. అలా తను ఏం చేయాలో తెలియక గుట్కలు మింగుతూ అలానే ఉండేసరికి హీరో ఏమో తనతో పడుకునే అవకాశం ఇది ఒక్క రోజేనేమో, తనకి ఎప్పుడు గుర్తొస్తాయేమో తెలియదు కాబట్టి తనతో పాటే ఉందాం 8 years తర్వాత నాకు వచ్చిన మంచి అవకాశం అని చెప్పి తను అనేది అనుకుంటాడు. అలాగే అని హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ కూడా వెళ్ళి స్నానం చేసి అనేది వస్తూ ఉంటుంది. కానీ బయట నుంచి కొంచెం తన షాడో లాగా కనిపిస్తూ ఉండేసరికి హీరోయిన్ అలా చూసిన హీరోకేమో చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అలా వేడిని తగ్గించుకోవడానికి మన హీరో ఏమో అక్కడున్న వాటర్ని తాగుతూ మొత్తం తిరుగుతూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ బయటకు వచ్చేసి ఏం చూస్తున్నావు, అలాగే ఎందుకు అలా తిరుగుతున్నా, వెళ్ళి స్నానం చేసి రాపమ్మని హీరోయిన్ అనేది పంపించేస్తుంది. అలా హీరోయిన్ పంపించినాక హీరో రూమ్ మొత్తం కూడా చూస్తూ ఉంటే అక్కడ మళ్ళీ ఆ లక్కీ బ్యాగ్ అనేది కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా లీ ఇచ్చినది ఇంకా తను అలానే పట్టుకొని ఉన్నాడు కదా, అందుకే నాకు తన పైన ప్రతి చిన్నదానికి కూడా కోపం వస్తూ ఉంటుందని చెప్పి అలాగే ఈ బ్యాగ్తో పాటు ఈ చైన్ కూడా విరిచేయాలి, నా ప్రాజెక్ట్ నా చేతికి రానుండి తర్వాత నీ సంగతి చెప్తానని హీరోయిన్ ఆ బ్యాగ్తో సహా అక్కడే పెట్టేస్తుంది. తర్వాత హీరో ఏమో నేను వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ అదేమొద్దు మన ఇద్దరం కూడా కలిసి ఒకే రూమ్ లోనే పడుకుందామని చెప్పేసరికి హీరో కూడా ఏం చేయాలో తెలియక అలానే సరే అంటాడు. అలా నాకు చిన్న వర్క్ ఉంది వెళ్ళేసి బయటకు వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అలా హీరో లేని టైం చూసి వెంటనే తన ల్యాప్టాప్ తోటి ఆ హీరో రూమ్ పాస్వర్డ్ మొత్తం కూడా చేంజ్ చేస్తుంది. అలా తన బర్త్డే అనేది పాస్వర్డ్ గా పెట్టుకుంటుంది. తర్వాత హీరో ఏమో మళ్ళీ వచ్చి హీరోయిన్ కి అనేది హెయిర్ డ్రైయర్ తోటి హెయిర్ మొత్తం కూడా డ్రై చేస్తూ ఉంటే హీరోయిన్ ఇదిగో ఇక్కడ చల్లగా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది, ఎలా పడితే అలా చేస్తున్నావు, నీకు సరిగ్గానే రాదని చెప్తే మన హీరో ఏమో చాలా ఓపిక మొత్తం తను ఎక్కడ చెప్తే అక్కడ అంతా కూడా చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఏమో చాలా రిలీఫ్గా అనిపించి తను అదే అక్కడే పడుకునిపోతుంది. అది చూసిన హీరో ఏమో చిన్నప్పటి నుంచి తనకి ఇప్పటికి కూడా తగ్గలేదు, త్వరగా ఎక్కడ పడితే అక్కడ పడుకోపోవడం అని చెప్పి లిఫ్ట్ చేసి తను అనేది బెడ్ పైన పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా మన హీరోయిన్ ఏమో హీరో చేతి పట్టుకొని తన దగ్గరికి లాక్కొని నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అస్సలు వీల్లేదు, నాతో పాటు పడుకొని చెప్తే హీరో కూడా సరే నీతో పాటే పడుకుంటా రెస్ట్ తీసుకోమని చెప్పి తనతో పాటు అక్కడే పడుకుండిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ లేచి చూసేసరికి అక్కడ హీరో కనిపించాడు. అది చూసిన హీరోయిన్ తను ఇంత ఈజీగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, అస్సలు వీల్లేదు, నాకు ఎలాగైనా నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి తను పరిగెత్తుకుంటూ కిందికి అన్నది వెళ్తుంది. కానీ కిందికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ మన హీరో తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ వస్తూ ఉండేసరికి హీరో ఉండి సరే పద ఫుడ్ తిందిరా అని చెప్పేసరికి ఒక్కసారిగా తను అలా నార్మల్గా నడుచుకు రావడం చూసి అంటే నీకు మొత్తం కూడా గుర్తొచ్చేసిందా అని చెప్తే అవును నాకు మొత్తం గుర్తొచ్చింది, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి నన్ను 2 days దాకా ఇక్కడే పెట్టుకున్నావు కదా, దానికి కాను నాకు మనీ ఇవ్వాలని చెప్తే హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అప్పుడే ఆ ఇంట్లోనే మేడ్ రావడంతో ఆ మేడుని నీకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఉండమ్మన్నా కానీ తను అనేది పట్టించుకోదు. అలా హీరో నుండి హీరో ఎలా బయటకు వచ్చాడనంటే ఫింగర్ ప్రింట్ అండ్ మార్చడం మర్చిపోయాను అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ అనేది బయటకు వెళ్తూ ఉంటే హీరో పైనుంచి టెర్రస్ పైన తను చూస్తూ ఉంటాడు. అలా నీకు ఇంత త్వరగా గుర్తుకు రావాలా నిన్ను కూడా అని చెప్పి బాధపడుతూ ఉంటే మరోవైపు మా హీరోయిన్ డైరెక్ట్గా తన హోటల్ లేక అనేది వెళ్తుంది. అక్కడికి షెన్ అనేది వచ్చేస్తాడు, తను కూడా ఒక ప్రాజెక్ట్ పట్టుకొని వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కోపంగా మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, అలాంటప్పుడు నాకు రావాల్సిన ప్రాజెక్ట్ నువ్వెందుకు హీరోకి ఇచ్చేస్తున్నావు అని చెప్తే నేను ఎప్పుడు చెప్పాను నేను హీరోకి ఏమైనా ఇచ్చానా, ఈ ప్రాజెక్ట్ నీకే కదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ జోక్ చేసింది చాలు నిజం చెప్పు అని చెప్తే అవును తను నీకోసమే ఈ ప్రాజెక్ట్ కూడా నన్ను బ్రతిమలాడాడు తెలుసు అని చెప్పేసరికి తను ఎందుకు నేను ఇలా అడుగుతాడు, నువ్వు కావాలనే చెప్తున్నావని అంటే లేదని, అలాగే ఆ పర్సన్ చాలా ఇష్టపడుతున్నాను నన్ను చెప్పేసరికి నువ్వు ఇంకెప్పుడైనా కానీ ఈ ప్రాజెక్ట్ హీరోకి ఇస్తే నీకు ఖచ్చితంగా టార్చర్ ఉండాలి కదని అక్కడున్న జ్యూస్ మొత్తానికి కూడా లేపుతుంది. అది చూసిన చెన్నేమో నీకు ఇలా కాదని తన ఫైల్ అడ్డం పెడతాడు. అప్పుడే హీరో కూడా సేమ్ అదే హోటల్కి అనేది వస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఆ ప్రాజెక్ట్ లాగేసుకొని ఇప్పుడు చెప్పి ఏం చేయమంటావని ఆ జ్యూస్ మొత్తం కూడా షెన్కనే తాపిస్తుంది. అలా షెన్ నుండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను హీరో నాకు దగ్గరికి అబ్రాడ్కి వచ్చాడు, చాలా బ్రతిమలాడాడు తెలుసా, ఆ ప్రాజెక్ట్ కోసం నన్నేం చేయమంటావు 24/7 కంపెనీలోనైనా సరే ఇంటి దగ్గర అయినా నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదు
మా మేట్ కూడా నన్ను తిడుతుంది తెలుసా, నీ కళ్ళ కింద చాలా డార్క్ సర్కిల్స్ వచ్చాయి, మీరేమైనా ఇష్టపడుతున్నారా ఏంటని చెప్పేసరికి, అలాగే మీరు హీరోని ఇష్టపడుతున్నారు కదా అని అడిగితే, అతను ఒక మనిషి, అబ్బాయిని ఎలా ఇష్టపడతావని నన్నే తిడుతుంది తెలుసా అని చెప్పేసరికి, అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో నా షెన్ను అడుగుతున్నవన్నీ కూడా చూపిస్తుంది. అందరితో వదిలేని హీరో ఏమో డైరెక్టేషన్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తాడు, ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా కానీ ఇచ్చేయాలని. అవన్నీ కూడా హీరో బాధ తట్టుకోలేక షెన్ అనేది రిటర్న్ అయ్యి వచ్చింటాడు. ఇవంతా కూడా చెప్పిన షెన్ ఏమో హీరో నువ్వు చాలా మంచిగా చెప్పావు తెలుసా, నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుందని చెప్పి షెన్ అనేది గట్టిగా హక్ చేసుకొని చిన్నగా ఏదో అప్రిషియేట్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటుంది. కానీ ఆ పెయిన్ అనేది షెన్ తట్టుకోలేకపోతాడు. వీళ్ళిద్దరిని ఇలా చూసిన అక్కడున్న సర్వెంట్స్ ఏమో చూసారా, వాళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు కదా, కపుల్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అని మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చేసి మీ ఇద్దరు ఏం చేస్తున్నారని చెప్తే, నేనా ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు, తను కేవలం ఒక టచ్ చేస్తానని చెప్పేసరికి అది విన్న హీరో, తన్నైతే టచ్ చేస్తావు కదా నన్ను కూడా టచ్ చేయని చెప్పి తన ఫేస్ పైన కూడా చంప పైన పెట్టించుకుంటాడు. అది చూస్తే షెన్ నుండి మీ ఇద్దరు గొడవ పడితే మీరు పడండి, అంతేకాని మధ్యలో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేద్దండి అని చెప్తే హీరోయిన్ ఏమో నేను నిన్ను అస్సలు టచ్ అని, ఇదిగో షెన్నునే టచ్ చేస్తా, ఇప్పుడు టచ్ చేస్తా, ఇలా టచ్ చేసేది పాపం చెంపలు రెండు కూడా వాచిపోతాయి. అందరితో వినని హీరోయినేమో అలానే కొడుతూ ఉండేసరికి షెన్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా, లేకపోతే నేను ఇప్పుడే చనిపోతున్నట్టున్నానని చెప్పి స్పృహ తప్పి కింద పడిపోతారు. అది చూసిన హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి తన హాస్పిటల్ అనేది అడ్మిట్ చేస్తే అక్కడున్న డాక్టర్ నిజంగా మీరు మామూలుగానే కొట్టారని చెప్తే, అవును ఇదిగో ఈ చిన్న వేలతో కొట్టారని చెప్పేసరికి డాక్టర్ ఏమో మీరు చిన్న వేలతో కొడితే ఇంతలాగా అయిందా అని కొంచెం ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో ఏమో అవేం పట్టించుకోకుండా తన్ని టచ్ చేసావు కదా చూడని చెప్పి తన ఫిజిక్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే షెన్నేమో వాళ్ళిద్దరు కూడా అంత క్లోజ్ గా ఉండేసరికి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని షెన్ ఏమో తన రగ్గ అనేది కప్పేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ తను ఎక్కడ చనిపోయాడేమని పాపం ఊపేస్తూనే మళ్ళీ తన స్పృహ తప్పి పడిపోయేటట్టు చేస్తుంది. అది చూసిన హీరోయిన్ అంతటితో వదులుకుండగా నువ్వు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతావని చెప్పి పాపం మళ్ళీ పట్టా కొట్టేసరికి షెన్ నుండి ప్లీజ్ నేను ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు అస్సలు నన్ను ప్లీజ్ నన్ను రిటర్న్ పంపించేయండి అని చెప్తే హీరోయిన్ అలా కాదని ఒక్కసారిగా ఇద్దరు హీరో అలాగే హీరోయిన్ ఒక్కొక్కరు చూసుకుంటారు. కానీ వాళ్ళిద్దరు కాస్త ఫస్ట్ కిస్ అనేది అయిపోతుంది. అది చూసిన షెన్ నుండి ప్లీజ్ నీ ఘోరాలు అస్సలు చూడలేను, నన్ను పంపించేయండి నేను వెళ్ళిపోతానని చెప్పేసరికి ఒక్కసారిగా షెన్ మెలుకోవడంతో అక్కడున్న నర్సెస్ అందరూ కూడా భయపడిపోతారు. కానీ షెన్ ఏమో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ నన్ను పంపించేవా, అలాగే మీ ఇద్దరి మధ్యలోకి అస్సలు రాను, నువ్వు అడిగినట్టు ఆ ప్రాజెక్ట్ నేను నీకే ఇచ్చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి అనేది బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వస్తే హీరోయిన్ ఏమో నేను మొత్తం కూడా అర్థం చేసుకున్నాను, షెన్ నీకు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు నాకు ఇప్పుడు అర్థమైపోయింది, మీ ఇద్దరు కూడా నిజంగా లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసరికి అది విన్న హీరో అస్సలు అర్థం కాదు. కానీ తన్ని టచ్ చేసిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఇదిగో షెన్ ఇచ్చిన ప్రాజెక్ట్ కూడా నాకు వద్దు, ఈ ప్రాజెక్ట్ కూడా నువ్వే తీసుకో, ఎంతైనా కానీ మీ ఇద్దరు లవర్స్ కదా అని చెప్పేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతే అసిస్టెంట్ ఏమో తన దగ్గరకు వచ్చి బాస్ హీరోయిన్ మీకు ఏమనిందో తెలుసా, నువ్వు అలాగే షెన్ రిలేషన్ లో ఉన్నారంటుంది, తనకి ఇప్పుడు నీకు సిస్టర్ అవుతుంది కదా అని చెప్తే అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టి ఏదైతేనేమి ఈరోజు హీరోయిన్ నన్ను కేర్ చేసి మాట్లాడింది, అలాగే తను నన్ను టచ్ చేసింది తెలుసా, మిగతావన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నీ పని నువ్వు చూసుకొని చెప్పి తను అనేది తన గొడుగు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఫస్ట్ బాడీ గార్డ్ అనేది వస్తాడు. అలా వచ్చి బాస్ ఏం చెప్పాడు నీకు అని చెప్తే, బాస్ ఒక గే అంట ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాడంట అని చెప్పి తను కూడా ఒక గొడుగు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా మళ్ళీ సెకండ్ బాడీ గార్డ్ వస్తాడు. అలా వరుసగా అందరు కూడా అలా మాట్లాడుకొని లాస్ట్ మాట కాస్త హీరో ఆల్రెడీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు అనే రూమర్ దాకా వచ్చేస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ హీరో వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాలని. కానీ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కి ఆల్రెడీ ఒక విషయం అనేది తెలిసిపోయి ఉంటుంది, హీరో ఒక గే అని, అందుకే తను ఆల్రెడీ ఒక అబ్బాయిని కూడా పెళ్లి చేసుకున్నాడని రూమర్స్ అన్ని కూడా వస్తున్నాయి. కాబట్టి పెళ్లిని ఇక్కడితోటి క్యాన్సిల్ చేద్దామని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ మదర్ తన బాడీ గార్డ్స్ని పిలిచి వెంటనే హీరో ఎక్కడున్నా కానీ పిలుచుకురమ్మని చెప్తారు. మరోవైపు ఏమో హీరో గే అని తెలుసు కానీ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అక్కడికి తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి తనతో పాటే ఉండింటారు. అలా అక్కడున్న అబ్బాయి ఏమో ఒక గే అంటాడు, కానీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అంటే హీరో నిజంగానే గేన్ అని చెప్పేసరికి అవును అని చెప్తే అక్కడున్న అమ్మాయి ఏమో గట్టి
గట్టిగా అరిచేస్తుంది. అలా గట్టిగా అరిస్తే ఆ అబ్బాయి ఏమో అయితే మేమిద్దరం కూడా రిలేషన్‌లో ఉండొచ్చు. ఇది నీకు చాలా మంచి అవకాశం తెలుసా? ఒకవేళ నేను కూడా హీరోని పెళ్లి చేసుకుంటే నువ్వేం టెన్షన్ పడొద్దు. నీ కంపెనీ చూసుకునే బాధ్యత నాదని హీరోయిన్‌కి ఏదో ఆఫర్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా మాట్లాడుకునే మాటలు అదే క్లబ్‌లో ఉన్న మిగతా అమ్మాయిలంతా కూడా విని అయ్యో! నిజంగానే చూడ్డానికి హీరో చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. కానీ తనేమో ఇప్పుడు ఇలా అని తెలిస్తే ఎలా అని వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటే వాళ్ళ హీరోయిన్ ఫ్రెండ్ ఏమో మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ నుండి ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? సరే నీకు ఇంకొక హ్యాండ్సమ్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందువులే అని చెప్తే హీరోయిన్ ఏమో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీ ఇంటికి మీరు వెళ్ళండి. నేను కావాల్సింటే నా క్యాబ్‌ని పిలుచుకొని నేను వెళ్తానని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌ని కూడా అక్కడి నుంచి బయటికి అనేది పంపించేస్తుంది. అలా పంపించిన వెంటనే అదే రోజు వ్యాలెన్స్ డే అంటుంది. అలా తను ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేసుకుందామన్నా అస్సలు బుక్ కాదు. అలా బుక్ కాకపోగా తన ఇంటికి ఫోన్ చేసినా కానీ ఇప్పుడు అస్సలు మేము రాలేమని చెప్పేసేసరికి హీరోయిన్ ఇంకేం చేయాలో తెలియక సరే అని తనే ఒక్కతిగా నడవడానికి అనేది వెళ్తూ ఉంటుంది. కానీ తనకి తెలియదు ఆల్రెడీ తన వెనక హీరో తను సీక్రెట్‌గా ఫాలో అవుతూ వస్తున్నాడని. అప్పుడే ఒక్కసారిగా హీరోయిన్ వెనక నుంచి ఒక ముసలావిడేమో పక్కకు జరుగు అంటూ ఉంటే హీరోయిన్ అలానే నిలబడిపోతుంది. అది చూసిన హీరో ఏమో తన్ని సేవ్ చేస్తాడు. కానీ ఆ ముసలామేమో హీరోయిన్ ఏ తప్పు లేకున్నా కానీ తప్పంతా నీదే కాబట్టి నువ్వు నాకు ఖచ్చితంగా పెనాల్టీ ఇవ్వాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదన్నంత మాత్రాన నువ్వు ఇలా నిందలు వేస్తూ ఉంటావు. నేను అసలు ₹1 కూడా నీకు ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. నేనే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్తే అక్కడున్న వాళ్ళంతా కూడా ఏదో హీరోయిన్ తప్పున్నట్టు తను ఒక ముసలావిడ తను ఎందుకు ఇలా చేస్తుందని అందరూ కూడా హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటే అక్కడికి పోలీస్ అనేది వచ్చేస్తాడు. అలా పోలీస్ రావడంతో ఆ ముసలావిడేమో నేను నీకు కన్న తల్లిలాగా ఉన్నాను కదా అబ్బయ్య నాకు కొంచెం సపోర్ట్ చేయని చెప్పి ప్లీజ్ నాకు ఇప్పుడే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఖచ్చితంగా దానికి పెనాల్టీ కావాలని చెప్పేసరికి పోలీస్ కూడా ఆ ముసలావిడకి వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ సరే అయితే మీరు నమ్మకపోతే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు అన్ని ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పేసరికి ఆయన ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు కదా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా తన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనేది చూపిస్తుంది. అలా చూపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. అది కూడా ఒక రేర్ కెమెరా ఉంటుంది. మొత్తం కూడా ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కూడా రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళంతా కూడా అందరూ కూడా ఇందులోనే హీరోయిన్ అసలు ఏ తప్పు లేదు కానీ మనం తను బ్లేమ్ చేసాము ముసలా మీద అంతా తప్పు పెట్టుకొని మళ్ళీ తను ఏమీ తెలియనట్టు ఇలా ఎలా యాక్టింగ్ చేయగలదు చూసారా మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇలా చేస్తుందని చెప్పేసరికి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ వీడియో అనేది చూసేస్తాడు. అలా చూసి ఆ ముసలామకు కూడా చూపించేసరికి ఆ ముసలాం ఇదంతా ఒక ఫేక్ వీడియో వాళ్ళని నమ్మొద్దని చెప్తే పోలీస్ ఏమో తను అనేది పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా మొత్తం కూడా కనుక్కుంటానని అలాగే హీరోయిన్కి హీరోకి ఇద్దరికి కూడా సారీ చెప్పేసరికి సరే అని అక్కడి నుంచి ఇద్దరు బయటకు అనేది వస్తారు. అప్పుడే వాళ్ళ దగ్గరకు ఒక పర్సన్ అనేది వస్తాడు ముసలాయన. ఈరోజు వ్యాలెన్స్ డే కదమ్మా మీకు సంబంధించి ఇవిగోండి ఒక చిన్న గిఫ్ట్స్ నా దగ్గర ఒక్కటే మాత్రమే ఉన్నాయి. నేను ముసలిలోని అలాగే చాలా ఎక్కువసేపు కూడా ఉండలేని తీసుకొని అక్కడ ఉన్న కపుల్స్ లాగా మీరు కూడా చాలా బాగున్నారు మీకోసం అని చెప్పి ఇవి కేవలం చాలా తక్కువ రేట్ అని చెప్తే హీరో అవన్నీ కూడా కొనుక్కుంటాడు. కానీ అందులో ఏమున్నాయనేవి ఇద్దరు కూడా చూడరు. అప్పుడే వాళ్ళు వెళ్ళాలన్నా కానీ వాళ్ళిద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింటాయి. ఇంకేం చేయాలో తెలియక ఒక హోటల్కి అనేది వెళ్తారు. అక్కడ ఉన్న ఒక ఆంటీ ఏమో హోటల్ ఒక రూమ్ చెప్పేసరికి ఇంత కాస్ట్ అని చెప్తే అవును ఈరోజు ఎందుకంటే వ్యాలెన్స్ డే కాబట్టి అన్ని కూడా బుక్ అయ్యాయి కేవలం ఒక రూమ్ మాత్రమే ఉంది మీ ఇష్టం అని చెప్పేసరికి తనుండి హీరోయిన్ మా దగ్గర మనీ లేదు కానీ ఫస్ట్ మేము ఛార్జింగ్ పెట్టుకుంటేనే మనీ ఇవ్వగలం అని చెప్పేసరికి ఆ ఆంటీ అదేం అవసరం లేదు ఇదిగో ఇక్కడ హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు కదా నాకు కంపెనీగా ఇస్తే చాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ప్లీజ్ ఒక 2 hours మాత్రం తన దగ్గర ఉన్న తర్వాత నేను ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన వెంటనే నేను మళ్ళీ నేను రిటర్న్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఎలా చెప్తే అలానే సరే అని అనేస్తాడు హీరో. తర్వాత హీరోయిన్ లోపలికి అనేది వెళ్తుంది. అక్కడ రూమ్ మొత్తం కూడా ఒక లవ్ సింబల్ లాగా డెకరేషన్ చేసి పెట్టింటారు. అది చూసిన హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా డైరెక్ట్ అక్కడ అనేది పడుకుండిపోతుంది. అలా పడుకున్న చాలా సేపు తర్వాత ఏదో డోర్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అలాగే పక్క రూమ్ లో ఉన్న వాళ్ళ సౌండ్స్ కూడా వినిపించేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పటికీ సింగిల్ అని గుర్తు చేస్తూనే ఉన్నారని అనుకుంటూ ఉంటుంది. తను డీప్ స్లీప్ లేకపోయిన తర్వాత హీరో అనేది ఆంటీ దగ్గర నుంచి తప్పించుకొని లోపలికి అనేది వస్తాడు. కానీ హీరోయిన్ ఏమో సరిగా చూడకుండా తన దగ్గర ఉన్న ఫోన్ తోటి హీరోని కొట్టి కింద పడేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో హీరోని సరిగా చూడకుండా నీకు ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి వస్తావు ఇలాంటి ట్రిక్స్ అన్ని నా దగ్గర పనిచేయవు తెలుసా అని చెప్పి నీ పని ఇప్పుడు అయిపోయిందో చూస్తానుండని హీరోని అనేది చూసేస్తుంది.
హీరోని చూసి గట్టిగా ఏడుస్తూ నువ్వు లేవు, నువ్వు ఇంత త్వరగా పడుకుంటే ఎలాగ, ఇంత చిన్న విషయానికి ఇలా కింద పడిపోవాలా, నేను చిన్నగానే కదా కొట్టిందని చెప్పేసరికి అప్పుడే హీరోకి స్పృహ వస్తుంది. అలా వచ్చి ఎంత పెయిన్ ఉందో తెలుసా, నువ్వు చిన్నగా కొట్టావా, ఒక్కసారి నీ ఫోన్ చూసుకొని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నా ఫోన్కి ఏమైంది, తను చాలా బాగానే ఉందని ఫోన్ చూస్తే మొత్తం కూడా ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. తర్వాత హీరో ఉండి నేను 2 hours తన దగ్గరే ఉన్నాను చెప్తా, తను ఏం చేసిందో నీకు చెప్తే నవ్వుతావని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏం చేసిందని అడిగితే ఆ ఆంటీ ఏమో తనకి అన్ని కూడా డ్రామాస్ అనే చూపిస్తూ ఉంటుంది. ఆ మూవీలో ఎలా ఉన్నారో నువ్వు చూడు, ఎలా ఉన్నావు, చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటే ఏం లాభం, చూడు చూడు వాళ్ళు ఎలా కిస్ చేసుకుంటున్నారో, చూడు వాళ్ళు ఎలా ఉంటున్నారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటే మన హీరో ఏమో హీరోయిన్ పైన ఇంప్లిమెంట్ చేయొచ్చని ఒక డైరీలానే రాసుకుని అనేది వచ్చింటాడు. అవన్నీ కూడా హీరోయిన్ చూపించేసరికి ఎంత ధైర్యం ఉంటే నాకే చూపిస్తావని చెప్పి ఒక్కటి కొట్టాలని చూస్తుంది. కానీ అంతకంటే ముందునే హీరో స్పృహ తప్పి కింద పడిపోతారు. అలా తను ఎంత లేపుతున్నా కానీ లేవకపోయేసరికి ఒక్కసారిగా టెంపరేచర్ అనేది చెక్ చేస్తుంది. అలా ఫీవర్ రావడంతో హీరోయిన్ దగ్గరుండి ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను కేర్ చేసుకోవాలా, నాకు ఎప్పుడు కూడా వ్యాలెన్స్ డే రోజు ఇలానే జరుగుతుందని చెప్పి తనేమో ఆంటీ ఇచ్చిన మెడిసిన్ అనేది వేయాలని చూస్తుంది. కానీ అక్కడనేమో సరిపోవని చెప్పి ఇన్స్ట్రక్షన్ చదవాలని ఓపెన్ చేసి చూసేసరికి అంత పెద్దగా కనిపిస్తే, ఇలాంటిది నేను నా స్కూల్ డేస్ కూడా చదవలేదు కదా ఇంత పెద్దది, నేను ఇవెందుకు ఇవ్వాలి, ఆల్రెడీ మేము మెడిసిన్స్ తెచ్చుకున్నాం కదా, ఆ మెడిసిన్ ఇస్తాను హీరోకి, ఏదో ఒక విధంగా పనిచేస్తుంది కదని చెప్పి హీరోయిన్ ఏమో వాటిని అనేది ఓపెన్ చేస్తుంది. కానీ వాటిని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్న కాండమ్స్ చూసి తను చాలా భయపడిపోతుంది. అలా ఒకటి కాదు ఇంకొకటైనా ఉంటుందని మొత్తం అవేనా అర్థమయ్యే అవన్నీ కూడా చెత్త లెక్క పాటిస్తుంది. అలా పాడొచ్చు నువ్వు కనుక నెక్స్ట్ లేవు నీ సంగతి చెప్తానని కోపంగా హీరో వైపు అనేది చూస్తే హీరోకేమో అవేమీ తెలీదు. మరోవైపు ఏమో ఇచ్చిన ముసలి తాతకి అనేది జలుబులేస్తుంది. ఆ తాత ఏమో ఎవరో నన్ను తలుచుకున్నారని చెప్తే ఒక్కసారిగా ముసలి పర్సన్ దగ్గరికి చాలా కార్స్ వస్తాయి. అందులో నుంచి ఒక లగ్జరీ పర్సన్ అనేది బయటకు వస్తాడు. అతడు ఎవరో కాదనమాట, జింగ్ అనమాట. జింగ్ వల్ల హీరోయిన్ వల్ల వాటిని నమ్మించి మళ్ళీ ఏదో మంచి పని చేశాను అనేటట్టు, చూసావా వ్యాలెన్స్ డే రోజు నేను ఎంత మనీ సంపాదించానో చూడని చెప్పి ఇదే బిజినెస్ ట్రిక్స్ అని చెప్పేసరికి ఆ జింగే మా డాడీ నేను మీలాగా అసలు పని చేయలేనులేండి పదండి ఇంటికి వెళ్దామని చెప్పి తను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోకి మెలకు వస్తే తను లేవాలని చూసేసరికి వెంటనే మన హీరోయిన్ ఏమో తన్ని హక్ చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నన్ను వదిలిపెట్టి నాతోటే పడుకో, నువ్వు చాలా స్వీట్గా ఉన్నావని ఒక్కసారిగా హీరో పెదాలని బయట చేస్తుంది. అది చూసిన హీరో ఏం చేస్తున్నావో తెలుసు అని చెప్పి వెంటనే తన మీదకి వెళ్ళి తను కిస్ చేసి ప్రపోజ్ చేయాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా అక్కడికి ఆంటీ వచ్చేసి ఇదిగోండి మీ కార్ వచ్చేసింది బయట, అందుకే పిలవడానికి వచ్చానని చెప్పేసరికి అయినా పర్లేదండి మీరు టైం వెయిట్ చేయండి, అలాగే మీ పని కంప్లీట్గా చేయండి, కపుల్స్ అంటే చాలా పనులు ఉంటాయి కదా, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ వస్తువుల వైపు చూడు ఇదిగోండి నేను ఇక్కడ మీకు ఒక చిన్న గిఫ్ట్ నా తరపునని చెప్పి మళ్ళీ కొన్ని కాండమ్స్ అనేది ఇచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో అవన్నీ వద్దు మాకు ఇష్టం లేదని చెప్తున్నా, తను ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ ఆంటీ ఏమో వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఏమో డైరెక్ట్గా వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న ఏమో కోపంగా నువ్వేం పని చేసావో తెలుసా, వీడియోస్ చూడు ఎలా వైరల్ అయిపోతున్నావు, నువ్వు ఒక గే అని చెప్పేసరికి నాన్న ఇవన్నీ రూమర్స్ ఎవరు కావాలనే స్ప్రెడ్ చేశారు నేను కాదని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో కోపంగా ఎవరో కాదురా నీ బాడీ గార్డ్స్ చెప్పారనేసరికి హీరో ఏమో తన అసిస్టెంట్కి పిలిచేసరికి అక్కడ బాడీ గార్డ్స్ అందరికి కూడా వస్తారు. మీకు ఎవరు చెప్పారో చెప్పండి లేకపోతే నన్ను అసలు వదిలిపెట్టించడనంటే ఒకరిపైన ఒకరనే చెప్తారు. బాస్ ఇదిగోండి మా సెకండ్ బ్రదర్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయిందని చెప్పారనేసరికి ఫస్ట్ బాడీ గార్డ్ ఏమో లేదు నేను చెప్పలేదు ఇదంతా కూడా అసిస్టెంటే చెప్పాడనంటే అసిస్టెంట్ ఏమో నేను ఎప్పుడు చెప్పాను రానంటారు. కానీ వాళ్ళ నాన్నేమో నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ నాన్నది బర్త్డే ఉంది కదా వాళ్ళతోటి మాట్లాడదామని చెప్తారు. అలా నెక్స్ట్ హీరోయిన్ బర్త్డే కావడంతో అక్కడికి షెన్ అనేది వస్తాడు. అది కూడా షెన్ పైన కూడా చాలా రూమర్స్ అనేవి ఉంటాయి షెన్ ఒక గే అని. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా పద మాట్లాడదామని చెప్పి ఒక ప్లేస్కి అనేది వెళ్తే అక్కడున్న వాళ్ళంతా కూడా చూసారా కూల్గా ఉన్నాడు, అలాగే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే షెన్ ఇద్దరు కూడా ఒక రూమ్ లెక్క అనేది వెళ్ళిపోయేసరికి షెన్ అనేది నిజం చెప్తాడు. హీరో నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాడు, నీకోసమే ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాడని చెప్పేసరికి అవును నాకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు, మీ ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారనుకున్నానని చెప్తే షెన్ ఏమో నీకు ఎలా కనిపిస్తున్నాను నేను, తనే నన్ను చాలా బలవంతం చేశాడు, అలాగే మన స్కూల్ డేస్ రోజు కూడా మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తను కావాలనే తనకు సీట్ లేకున్నా కానీ నా ప్లేస్లో వచ్చి తనకు కూర్చున్నాడు, ఎందుకంటే అది కూడా నీకు దగ్గరగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నిజమా నాకు అస్సలు తెలీదు, తను
లీని ఇష్టపడుతున్నాడు అనుకున్నానని చెప్పేసరికి అవన్నీ నాకు తెలియదు. కానీ నిజంగానే తనకి నాకు ఏ రిలేషను లేదు. తను ఇప్పటికి కూడా నిన్నే ఇష్టపడుతున్నాడు. కానీ ఆ విషయం తను చెప్పుకోలేకపోతున్నాడు. కాబట్టి మీ ఇద్దరు మీరు చూసుకోండి అని చెప్పేసరికి హీరోయిన్ సరే ఈ ప్రాజెక్ట్ అనేది నా అసిస్టెంట్ డీల్ చేస్తుందని చెప్పి వెంటనే మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా ఇప్పుడు ఎలాగైనా కానీ హీరో దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి లీ అనేది వస్తుంది. లీ వచ్చేసి ఎలా ఉన్నావని హీరోని అడిగితే హీరో ఏమో నువ్వెవరో నాకు తెలియదని చెప్పేసరికి అవునా నేను ఎందుకు గుర్తున్నాను, మా ఇద్దరం కూడా ఒకే క్లాస్మేట్స్ కదని చెప్పేసరికి మిగతా వాళ్ళంతా కూడా తను ఎవరు హీరోతో అంత త్వరగా ఉంటుందని చెప్పేసరికి హీరో అలాగే లీ ఇద్దరు కూడా ఒకే స్కూల్ నుంచి ఒకే కాలేజ్ దాకా చదువుకున్నారని చెప్తూ ఉంటే ఒక్కసారిగా లీ ఏమో హీరోని హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే హీరో ఏమో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తూ ఉంటుంది. కానీ లీ ఏమో హీరోని అస్సలు వదిలిపెట్టాడు. అది చూసిన హీరో ఒక్కసారిగా లీ కాలుతోకి డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి నువ్వెందుకు ఆ పింక్ డైమండ్ కొనుక్కున్నావని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అది కూడా చాలా హై కాస్ట్ పెట్టి కొనుక్కుని ఉంటాడు. అది చూసిన హీరో నీకు ఆల్రెడీ ఆ రోజు చెప్పాను కదా అది నా వైఫ్ కోసం అని చెప్పి, నా వైఫ్కి పింక్ అంటే చాలా ఇష్టం అందుకే తన కోసం తీసుకున్నానని చెప్పేసరికి అంటే ఆ రింగ్ నా కోసం అని చెప్పేసరికి హీరో ఉండే అవునని చెప్తాడు. మరి ఇన్ని రోజులు కూడా ఈ విషయం ఎందుకు చెప్పలేదని హీరోయిన్ అంటూ ఉండేసరికి మళ్ళీ హీరో ఏం చేయాలి నువ్వు ఇప్పటికీ కూడా షన్నుని ఇష్టపడుతున్నావు కదా, షన్తో పాటే ఉండాలనుకుంటున్నావు కదా అని చెప్పేసరికి అందుకే నేను ఎప్పటికైనా కానీ షన్ని నేను బీట్ చేయాలనుకుంటున్నానని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్కి లీ గుర్తొస్తుంది. అలా లీ గుర్తొచ్చి నీకే అలాగే లీ మధ్యలో ఏముందని చెప్పేసరికి ఎవరో అమ్మాయి అని హీరో అడిగేస్తాడు. అదా ఎవరో కాదు లీ మన స్కూల్ అందగత్తి అని చెప్పేసరికి నాకెప్పుడు కూడా తెలియదని చెప్పేస్తే హీరోయిన్ షాక్ అయి నువ్వు తనకి గొడుగు ఇచ్చావు, అలాగే తనకి నువ్వు లక్కీ బ్యాగ్ కూడా ఇచ్చావు కదా, ఆ బ్యాగ్ని నీ రూమ్లోనే పెట్టుకున్నావు కదా అని చెప్పేసరికి అది విన్న హీరో ఆ అమ్మాయి ఇప్పుడు నేను తన్నిన అమ్మాయా, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు అసలు తనే నన్ను వచ్చి హక్ చేసుకుంది, దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానని చెప్పి వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా దగ్గరకు అనేది వెళ్తూ ఉంటారు. అప్పుడు అది చూడండి సెకండ్ అసిస్టెంట్ ఏమో బాస్ మీరు అడిగినట్టే షన్ వాళ్ళ ప్రాజెక్ట్ హీరోయిన్కి వచ్చేటట్టు చేసేసాను, ఇంకా మేడం కావాల్సినట్టు ఏమైనా చేయమంటారని చెప్పి ఒక్కసారిగా హీరో వైపు తిరిగితే అక్కడున్న హీరోయిన్ చూసి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు హీరో ఏమో ఎక్కడ ఏం చెప్పాలో కూడా నీకు తెలియదా, ఇక్కడ నుంచి పద అమ్మని పదని అసిస్టెంట్ నన్ను తిట్టి పంపిస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో హీరోయిన్ వైపు తిరిగి నిజంగా మా బాస్ చాలా ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని అని లవ్ సింబల్స్ అన్నీ కూడా వేసి చూపిస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న హీరోయిన్ అందుకేనే తన కళ్ళు చాలా రెడ్గా ఉన్నాయి, నేను నీకు తనకి డిసప్పాయింట్ చేస్తానేమని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. నైట్ అంతా కూడా కూర్చొని హీరోయిన్ ఎలాగైనా సరే తను చీట్ చేయాలని చెప్పి కావాలని అయితే సరే షన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అలాగే హీరో పేరెంట్స్ కూడా ఇద్దరు బయట ఉండి వాళ్ళు ఒకే రూమ్లో ఉన్నారని తెలుసుకొని ఎలాగైనా మా అమ్మాయి ఇంకా హీరో గే కాబట్టి తన దగ్గరికి వెళ్ళేది, అలాగే ఇవన్నీ కూడా కట్ చేసేద్దామని చెప్పి మన ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్యామిలీస్ రిలేషన్ కూడా కట్ చేద్దామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నిజం చెప్పి ఇప్పటికైనా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదని చెప్తే హీరో అవును నేను నిన్ను ఎప్పటికీ కూడా ఇష్టపడుతున్నానని చెప్తారు. మరోవైపు ఏమో వాళ్ళ పేరెంట్స్ వెంటనే డోర్ ఓపెన్ చేయండి అని చెప్తే అసిస్టెంట్ ఏమో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారో కూడా చెప్పడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ షెన్ పేరు ఎత్తేసరికి హీరో కోపం వచ్చి తనకనే కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా అలానే కిస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అలా డోర్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి అక్కడున్న వాళ్ళని చూసిన వెంటనే షాక్ అయిపోతారు. అలా షాక్ అయిపోయి మీరు ఇక్కడ ఏ పనులు చేస్తున్నారని చెప్పేసరికి వాళ్ళు మేము ఏం చేయట్లేదని హీరోయిన్ ఏమో ఒక్కసారి హీరో నేను ఎత్తేయడానికి వెళ్తే అక్కడ ఉన్న టేబుల్కి వెళ్ళి అక్కడ ఫ్లవర్ వాస్ అనేది హీరో తల పైన పడిపోతుంది. అలా పడడంతో హీరో కింద పడిపోయి తప్పి కింద పడిపోతాడు. అది చూసిన హీరోని నార్మల్గానే దొబ్బాను కదా తను ఇలా ఎలా ఫెయింట్ అయిపోతాడని చెప్పి వెంటనే తను అనేది హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ హాస్పిటల్లో చెక్ చేసే డాక్టర్ ఏమో ఏం పర్లేదు చాలా బాగున్నాడు త్వరలోనే మెలకు వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ మేడం మీరు ఇట కావాలని నార్మల్గానే దొబ్బారని చెప్తే అవును ఇలా నెట్టేసాను కానీ తనకేమో ఇలా తగిలిందని చెప్పేసరికి ఇంకా డాక్టర్ ఏం చెప్పకుండా ఇదిగోండి ఇక్కడ దెబ్బ తగిలిందని ఫస్ట్ వచ్చేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమో నిజంగా వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళకి మనం కలిసి పెళ్లి చేద్దాం ఇందులో ఏ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. తర్వాత హీరో ఏమో డిశ్చార్జ్ అయ్యి వస్తే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ అనేది పెడతారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమో ఎలాగైనా కానీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేయాలని చెప్తే
అక్కడే కూర్చున్న హీరో ఏమో అవన్నీ విని నాకు తెలియకుండా హీరోయిన్‌కి ఎప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వెంటనే హీరోయిన్‌ని పిలుచుకొని వెళ్ళి నీతో మాట్లాడాలి పద అని చెప్పి తననేది ఒక రూమ్‌లోకని తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే హీరో ఏమో వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసేస్తాడు. అలా క్లోజ్ చేసి అప్పుడు నీకు షన్ కూడా ప్రపోజ్ చేసేసాడా ఏంటి చెప్పు నాకు ఆ విషయం అని చెప్పి. అలాగే నీ లిప్స్ ఎందుకు ఇంత రెడ్‌గా అయిపోయాయని అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్‌కి ఏదో డౌట్ వచ్చేసి ఈరోజు డేట్ ఎంత అయినా చెప్తే హీరోయిన్ ఈరోజు 16 కదా అని చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఈరోజు 16 కాదు 27 అని చెప్పేసరికి అది విన్న హీరో అయితే నేను ఆ రోజువన్నీ కూడా మర్చిపోయానని చెప్పేసరికి అవును అని చెప్తుంది. అది విని అయితే నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో నాకు పేరు చెప్పను అంటే నేను అసలు చెప్పను నువ్వే కనుక్కోమని చెప్తూ ఉండేసరికి అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వచ్చేస్తారు. అవును నీ బాయ్ ఫ్రెండ్ రేపు మీట్ అవుతామని చెప్తే హీరో నుండి అదేం లేదు కొద్ది రోజుల్లో తనే వచ్చేస్తాడని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో సరే అయితే నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాడు కదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నా బాయ్ ఫ్రెండ్ తోటి నేను రేపు డేట్కి వెళ్తానని చెప్తారు. కానీ అది విన్న హీరో ఏమో అసలు ఎలా వెళ్తుంది తను ఒక్క అంకుల్ మీరు కూడా వెళ్ళాలి తనకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి కదా బాయ్ ఫ్రెండ్కి అని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే అని నువ్వు చెప్పినట్టు అన్నిటికి కూడా నేను ఒప్పుకుంటానని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ డైరెక్ట్గా హీరో అనేది హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరో తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నాకు నిన్నటివన్నీ కూడా 1 వీక్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి నేను మీ డాడీతో అలా మాట్లాడాను కదా ప్లీజ్ నువ్వే నన్ను సేవ్ చేయాలని చెప్తే హీరోయిన్ అదేం అవసరం లేదు నాకు ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా కానీ నువ్వే తీసుకో అవన్నీ నాకు అవసరం లేదని చెప్పేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. ఇంత త్వరగా వచ్చావు కదా మేము కూడా రెడీ చేస్తామని చెప్పి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా అదే కార్లో కూర్చుంటే వాళ్ళ నాన్నేమో నీకెందుకు బాబు ఈ పని నేను ఎలాగో వెళ్తున్నాను కదా నువ్వు ఇక్కడ నుంచి నీ వర్క్కి వెళ్ళిపో అని చెప్తే హీరో ఏమో లేదంకల్ మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా నేను కూడా చూస్తాను అని చెప్తూ ఉంటాడు ఎలాగైనా కానీ కవర్ చేయాలని. కానీ హీరోయిన్ మధ్య అవసరం లేదు నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేస్తాడు. అది విన్న హీరో ఇంకా తప్పక సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ హీరోయిన్ అలాగే వాళ్ళ నాన్న కూడా కొంచెం దూరం వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో నాన్న నా బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ అబ్రాడ్కి వెళ్ళిపోయాడు నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తారు. తర్వాత హీరోయిన్ డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ కంపెనీకి వెళ్తూ ఉంటే తన అసిస్టెంట్ ఏమో మేడం చూడండి జావో అలాగే మిగతా బాడీ గార్డ్స్ అందరినీ కూడా బాస్ ఒక అడవిలోకి పంపించారు మీరే ఎలాగైనా సేవ్ చేయాలని చెప్తే హీరోయిన్ కూడా నేను సేవ్ చేస్తానని చెప్తుంది. డైరెక్ట్గా హీరో రూమ్లోకి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరో చాలా డల్గా ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. హీరోయిన్ రావడం చూసిన వెంటనే చాలా హుషారుగా ఫీల్ అయ్యి వెంటనే తనకి కిస్ చేసేస్తాడు. అప్పుడే అక్కడికి షన్ అనేది వచ్చేస్తాడు. నేను చాలా రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటా మీరు కూడా కొంచెం డోర్స్ వేసుకోవచ్చు కదా పబ్లిక్గానే ఇలాంటివి అని చెప్పి తను అనుకుంటూ ఉంటే హీరో అవును కానీ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు మేమిద్దరం కూడా ఇప్పుడు రిలేషన్లో ఉన్నామని చెప్పేసరికి హీరోని సరే అని అంటారు. అలాగే రేపు స్కూల్ రీయూనియన్ ఉంది మీరు కూడా రావాలని చెప్పేసరికి మిమ్మల్ని ప్రిన్సిపాల్ మళ్ళీ స్పెషల్గా అడిగాడని చెప్తే హీరో వాళ్ళు కూడా సరే అనేస్తారు. మరోవైపు ఏమో లీవ్ ఉండి హీరో తొక్కడానికి తన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇప్పుడే డిశ్చార్జ్ అయి ఉంటుంది. కానీ తనుండి ఎలాగైనా హీరోని సొంతం చేసుకోవాలని నెక్స్ట్ డే మన క్లాస్ రీయూనియన్ ఉంది కదా అక్కడికి వస్తానని చెప్తుంది. అలా అందరూ కూడా నెక్స్ట్ డే క్లాస్ రీయూనియన్కి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ ఏమో వాళ్ళిద్దరిని కూడా చూసి ఒక స్పెషల్గా రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రావడంతో హీరో ఉండి నేను మళ్ళీ వస్తాను మీ ఇద్దరు కూడా కలిసి లోపలికి వెళ్ళండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అక్కడికి అనేది వెళ్తుంది. తర్వాత అప్పుడే అక్కడికి లీ అనేది వస్తుంది. లీ రావడం చూసిన హీరో వెంటనే సైడ్కి అనేది తప్పుకుంటాడు. అలా తప్పుకునేసరికి తను కింద పడిపోతుంది. కానీ వెంటనే లీ ఉండి నేను కింద పడినందుకు నాకు చాలా పెయిన్ వస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్తే అప్పుడే తనకి ఆ రోజు వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డాడీ ఫంక్షన్లో గుర్తొస్తుంది. కానీ తనతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తానని గుర్తు తెచ్చుకొని ఏమోలే పోని పాపం హెల్ప్ చేద్దామని హీరో తన చేయనిచ్చేసరికి ఒక్కసారిగా హీరోయిన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఆ చేయి కూడా కింద పడేస్తాడు. అలా కింద పడేయడంతో మళ్ళీ తను కింద పడిపోతుంది. డైరెక్ట్గా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ హీరో తను పిలుచుకొని వచ్చి నువ్వు అనుకునేదంతా ఇక్కడ ఏం జరగట్లేదు నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్తే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా వాళ్ళ క్లాస్ రూమ్లోకి అనేది వెళ్తుంది. అది కూడా షన్ పక్కన కూర్చుంటుంది. మరోవైపు హీరో తను కూడా షన్కి అవతల కూర్చుంటూ ఉంటే లిన్నేమో హీరో పక్కన వెళ్ళి కూర్చుంటుంది. అదంతా చూసిన లీ ఫ్రెండ్ ఏమో నిజంగా నువ్వు చాలా బెస్ట్ తెలుసా హీరో నేను చాలా ఇష్టపడుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మీ పెళ్ళికి ఖచ్చితంగా నన్ను పిలవండి అని చెప్తే అప్పుడు అవన్నీ విన్న హీరోయిన్ కూడా జెల్సీగా ఫీల్ అందరికీ చెప్తుందేమో
అలానే సైలెంట్ గా కూర్చుంటుంది. కానీ ఇవన్నీ విన్న షెన్నేమో మొత్తం కూడా అయిపోయింది, ఇప్పుడు గొడవ గొడవ జరుగుతుందని చెప్పి ఎంతకైనా మంచిది ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలని షెన్లో వేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు లేచేవనుకు నీ పచ్చడి పగులుతుందని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉండేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా వీళ్ళ నలుగురు కూడా కపుల్స్ అయితే చాలా బాగుంటుంది కదా, అది కూడా ఒకే రోజు పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును బాగుంటుంది కదా అని అడిగితే షెన్ను నేనా అని అంటే అవునని అంటుంది. ఇంకేం చేయాలో తెలియక షెన్ కూడా ఒప్పేసుకుంటాడు. అప్పుడే అక్కడికి జింగ్ అనేది వస్తాడు. అతన్ని చూసిన లీ ఏమో ఆ అంకుల్ అని పైకి వెళ్ళేసరికి జింగ్ ఏమో నువ్వెవరో కూడా నాకు తెలియదు, అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావని చెప్తే లీ ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఆంటీ వాళ్ళ ఫిఫ్త్ ఆంటీ కూతురు అని చెప్తే అంత లాంగ్ రిలేషన్ నాకు ఎవరు కూడా లేరని చెప్పేసరికి అందరు కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడే లీ ఉండి నేను హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందని తన్ని తిరిగి కొట్టి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా రిలేషన్స్ లో ఉన్నారు, ఆ రోజు నేనే వ్యాలెన్స్ డే రోజు వాళ్ళకి స్పెషల్ గా కాండమ్స్ కూడా అమ్మాను, మీకు ప్రూఫ్ కలగకపోతే వాళ్ళని అడగని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో ఎక్కడ తల పెట్టాలో తెలియక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ పేరెంట్స్ అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ నుండి అమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే ఏం లేదమ్మా నీ బాయ్ ఫ్రెండ్ ని చూద్దామని వచ్చాము, కానీ నీ బాయ్ ఫ్రెండ్ హీరో అని తెలిసాక మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తారు. అప్పుడే హీరోయిన్కి ఒక్కసారిగా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ ఏమంటే హీరోయిన్ నిజంగా ప్రెగ్నెంట్ పెళ్లి ఫిక్స్ చేయాలని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏది చెప్పాలన్నా వాళ్ళు వినరు. అప్పుడు హీరో ఏమో తను హక్ చేసుకొని మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని అందరికీ చెప్తారు. అది విన్న షెన్నేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.